ఇచ్చేయడం బిగించేశాడు. వాస్తవంగా మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నిధులతో పోల్చుకుంటే విభజిత రాష్ట్రాల్లో దానికి 10 డబ్బులు వస్తున్నాయి 2 రాష్ట్రాలు. కానీ ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఆనట్లేదు. బట్ ఇంతకుముందు అయితే అట్లా ఇచ్చేది కాదు కేంద్రం. మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే అన్ని రాష్ట్రాలకి కూడా పబ్లిక్ని విపరీతంగా రెచ్చగొట్టేందుకు లేదా పబ్లిక్ అట్రాక్షన్ కోసం విపరీతమైన సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేస్తారు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదివరకటి రోజుల్లో స్టేట్లు ట్యాక్స్లు వేసుకుని, ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ వేసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ చేతిలో ఉన్నది మద్యం, పెట్రోల్ మీద కూడా ఇంకా జిఎస్టీలోకి తీసుకెళ్ళలేదు కాబట్టి పెట్రోల్కి సంబంధించిన డబ్బులు, దాంట్లో సెస్సుల రూపంలో వెళ్ళేసేటటువంటి డబ్బులు, ఈ ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవే మిగిలేదు వీళ్ళకి. ఇంకెక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దాని వలన ఇదంతా కూడా వర్కౌట్ కాదు ఇప్పుడు. అందుకోసం ఇప్పుడు అది చెయ్యాలంటే కేంద్రం పాలసీ మార్చేసుకుని మళ్ళీ పాత ప్రణాళికా సంఘం తీసుకొచ్చి మళ్ళీ ఈ 32 రూపాయలు ఇవ్వడం పెట్టి చెయ్యాలి. అదంతా టోటల్గా దేశవ్యాప్తంగా రచ్చరచ్చ నడుచుద్దాం. కానీ పరిశ్రమలు రావాలంటే